ఇక్కడ చూసారంటే మీరు దీనికి లార్వే అటాక్ అయిందనమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఆర్గానిక్గా ఇంట్లో ఎలా ట్రై చేయాలో రెడీ చేయాలో మీకు సపరేట్ వీడియో పెడతాను నేను. ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎండకి బర్న్ అయిపోతాయి అనమాట లీవ్స్. అండ్ ప్రూనింగ్ చేస్తే ఏమవుతుందంటే మీకు హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. చాలా ఇన్సెక్ట్స్ అవన్నీ వస్తుంటాయి కాబట్టి, స్పైడర్స్ అవి పురుగులు అన్నీ వస్తుంటాయి కాబట్టి లీవ్స్ కిందనే ఎక్కువ ఉంటాయి అనమాట. మీరు సాయిల్ని ఈరోజు మనం దేని గురించి చూడబోతున్నాం అంటే ప్లాంట్స్కి వచ్చే ఇన్ఫెక్షన్ గురించి చూడబోతున్నాం. దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, దాని ప్లాంట్స్ని ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఎలా చేయాలో దాని గురించి మనం ఈరోజు చూద్దాం రండి. ఏ ప్లాంట్స్కి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అవి కూడా చూద్దాం. దాన్ని ఎలా క్యూర్ చేయాలి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి కూడా మనం చూద్దాం వీడియో రండి. చూసారంటే ఇప్పుడు మనం హైబిస్కస్ ప్లాంట్ దగ్గర ఉన్నామండి. చూసారంటే దీన్ని వైట్ హఫిడ్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారంటే పేనుబంక కానీ లేకపోతే తెల్లటి పిండి నల్లి. చాలామందికి తెలిసి ఉంటుంది అనమాట. హైబిస్కస్ ప్లాంట్స్లో తొందరగా ఎఫెక్ట్ చేస్తాయి అనమాట ఈ పురుగులు అనేది. చాలా తొందరగా పట్టుకుంటాయి అనమాట ఈ హైబిస్కస్ ప్లాంట్స్కి. కానీ కొన్ని వెజిటేబుల్స్ ప్లాంట్స్ కూడా పట్టుకుంటాయండి. అవి ఎలాంటివి అంటే ఈ టమాటాలు కానీ క్యాబేజ్ కానీ బ్రాక్లీ కానీ కీరా, మరి ఈ పచ్చిమిర్చిలు కానీ ఈ ఆలుగడ్డలు కానీ వాటి మీద అన్నిటి మీద తొందరగా పట్టేసుకుంటాయి అన్నమాట ఇవి. వీటిని మనము మన దగ్గర ఉన్న ఆర్గానిక్ స్ప్రేతో కొడితే చూసారంటే ఇంత వైట్గా ఉన్నదాన్ని ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. అది దేనివల్ల అంటే ఈ ఆర్గానిక్ స్ప్రే కొట్టామంటే దాని మీద ఉన్న ఆ లేయర్ అనేది మొత్తము ఇదై డ్యామేజ్ అయ్యి తర్వాత మెల్లమెల్లగా చనిపోద్ది అండి. అది వైట్ కలర్ నుంచి బ్రౌన్ కలర్గా మారిపోద్ది. ఇక్కడ చూసారంటే మీకు కనబడుతుంది ఎంత వైట్ కలర్లో ఉందో చూడండి. ఇది ఇప్పుడు దీని మీద మనం స్ప్రే చేస్తాం. స్ప్రే చేసిన వెంటనే మీకు కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది చూడండి. మీకు ఇలా మనము ఈ ఆర్గానిక్ స్ప్రేని మీరు మంత్లీ 3 సార్లు కానీ 2 సార్లు అన్నా కొడుతూ ఉండాలండి. 15 రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ. ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నట్టయితే వారానికి ఒకసారి కొట్టుకోండి, 15 రోజులకి ఒకసారి కొట్టుకోండి. లేకపోతే చూసారంటే ఇది మరి ఎండ్ టైంలో కొట్టద్దు, ఈవినింగ్ టైంలోనే కొట్టాలన్నమాట. ఎందుకంటే ఇలా ఆయిల్ ఉంటుంది కాబట్టి మన లీవ్స్ని డ్యామేజ్ చేసేస్తుంది అనమాట. లీఫ్ అనేది కాలిపోద్ది అనమాట ఆయిల్ వల్ల, ఇందులో ఉండే ఆయిల్ వల్ల. చూసారంటే ఎలా పడిపోయింది చూడండి. కొట్టిన వెంటనే కింద పడిపోయింది అది. ఇలా మీరు కొడుతూ ఉండండి, అప్పుడప్పుడు కొడుతూ ఉంటే మీరు ప్రివెంట్ చేయొచ్చు అనమాట. దీన్ని క్యూర్ చేయలేం కానీ ప్రివెంట్ చేయొచ్చు, మళ్ళీ ఎఫెక్ట్ కాకుండా. మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ కొట్టారంటే మళ్ళీ చనిపోద్ది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీ ప్లాంట్స్ని మీరు కాపాడుకోవచ్చు అనమాట. వెజిటేబుల్ ప్లాంట్స్ దగ్గర మాత్రం ఈ హైబిస్కస్ ప్లాంట్స్ మోస్ట్లీ పెట్టకండి, దాని పక్కన గ్రో మాత్రం చేయకండి. చేశారంటే దీనివల్ల ఆ ప్లాంట్స్ కూడా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. చూసారంటే ఎలా కలర్ చేంజ్ అయిపోయింది మొత్తం బ్రౌన్ కలర్. చూసారంటే ఇప్పుడు మనం బాటిల్ గార్డ్ ప్లాంట్ దగ్గరికి వచ్చామండి. మనం ఆల్రెడీ దీని సీడ్లింగ్ ఎలా చేసామో మీరు చూసుంటారు. ఇప్పుడు దీని గ్రోత్ అనేది ఇలా ఉందన్నమాట. ఇక్కడ చూసారంటే మీరు దీనికి లార్వే అటాక్ అయిందనమాట. టైనీ లార్వే అంటారు దీన్ని. ఇలా మీకు లైన్స్ కనబడతాయి అనమాట. ఇలా వైట్ కనబడుతుందా. ఇది ఏమవుతుందంటే యాక్చువల్గా లీఫ్ లోపల చిన్న పురుగులు ఉంటాయి అనమాట. చిన్న టైనీ పురుగులు లార్వేలు. అవి ఆకు లోపల దూరిపోతాయి అనమాట. ఇక్కడ నుంచి లీవ్స్ కింద మోస్ట్లీ కింద సైడ్స్ ఉంటాయి అనమాట అవి. మీరు అందుకే కింద సైడ్సే చూడాలి ఎప్పుడైనా. లోపలికి వెళ్ళిపోయింది ఇది ఆల్రెడీ. ఇది మొత్తం ఇలా తినేస్తుంది అనమాట. లోపలికి వెళ్ళి ఆకు లోపల వెళ్ళి డ్యామేజ్ చేస్తుంది. అలాగే అన్ని ఆకులకు స్ప్రెడ్ అవుతుంది అనమాట. దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో అవన్నీ చూసుకోవాలి. ఇలా ఎక్కడెక్కడ ఉందో అవన్నీ చూసుకొని దాన్ని ప్రూనింగ్ చేసేయాలన్నమాట. దాన్ని ఇక్కడ కత్తిరించాలి. ఎక్కడెక్కడ ఉందో అవన్నీ చూసి కత్తిరించేసి తర్వాత దానికి ఏం చేయాలంటే మనం చూద్దాము. ఫస్ట్ ఇది కత్తిరించుకుందాం. ఇలాగా మీకు చూపెడతాను. ఇలా కట్టర్ తీసుకొని ఈ ప్లేస్లో కరెక్ట్ ఈ ఎడ్జ్లో ఇలా కట్ చేసి ఇది తీసేద్దాం. ఓకేనా. ఇంకోటి థింగ్ ఏంటంటే మీరు బాటిల్ గార్డ్ పెరగాలంటే చెట్టు మీకు కిందవి సైడ్స్ అన్ని లీవ్స్ అన్ని ప్రూనింగ్ చేసేయాలండి. ప్రూనింగ్ చేస్తే ఏమవుతుందంటే మీకు హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. చూసారంటే ఇప్పుడు ఇది కట్ చేసాం కదా, ఇది కూడా కట్ చేసుకుందామండి. ఇటు పక్కలో ఉన్నది. అప్పుడే దీని ప్లాంట్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది అనమాట. కింద ఈ సైడ్స్ ఇవన్నీ కట్ చేసేస్తే పైన ఇలా పెరుగుతూ పోతుంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఒక ప్లాంట్ కట్ చేసుకున్నాం. యాక్చువల్లీ మొత్తం 4 పెట్టామన్నమాట మనము. 4టికి ఇలా పెరిగిందనమాట. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ సైడ్ది ఇది కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసేస్తే ఇక్కడ నుంచి ప్లాంట్కి కూడా ఎనర్జీ వస్తుంది అనమాట గ్రో అవడానికి మంచిగా. ఇంకోటి ఇది కూడా కట్ చేద్దాం. ఎందుకంటే దీనికి కూడా స్లైట్గా అక్కడక్కడ లైన్స్ కనబడుతుంది అనమాట లార్వేది. సో ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇది కట్ చేస్తాం. ఇప్పుడు దీనికి కూడా చూసారంటే ఇక్కడ ఉంటాయి చూడండి లార్వే వైట్ కలర్ది. ఇదంతా అదే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇది దీన్ని కూడా కట్ చేసేద్దాం. పక్కన ఇక్కడ చిన్న లీవ్స్ వస్తుందండి, దానికి చూసి డ్యామేజ్ కాకుండా కట్ చేసుకుందాం. అంతే, ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు ఇది 3వ చెట్టు అనమాట. దీనికి కూడా ఇప్పుడు చూసారంటే ఈ ఎల్లో కలర్ అయిపోయింది కదా. ఈ ఎల్లో కలర్ అయిన లీవ్స్ని కూడా మనం కట్ చేసేయాలన్నమాట. దీనివల్ల కూడా మనకి ప్లాంట్కి అనేది ఎనర్జీ దొరకదు అనమాట. దీన్ని కూడా ఇట్లా ప్రూన్ చేసుకుందాం.
ఓకే, ఇది అవసరం లేదు, ఇది నార్మల్గా అదే వాడిపోయి పడిపోద్ది అనమాట. దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. వేరే ఎక్కడైనా మనకి లార్వే అటాక్ అయిందో చూసేసి దాని ప్రకారం ఇది ఏంటంటే వడగల వాన వల్ల మొత్తము ఐస్ గడ్డలని పడి మొత్తం ఇలా రంధ్రాలు అయిపోయినాయండి. దీనికి మీతో ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు దానికి. దీన్ని చూసారంటే ఈ ప్లాంట్కి కూడా ఇక్కడ లార్వే అటాక్ అవుతుంది. చూసారంటే ఇక్కడ లైన్స్ ఉన్నాయి అనమాట. దీన్ని కూడా కట్ చేసేయాలి. దీన్ని కట్ చేశాక దీన్ని ఎలా ప్రివెంట్ చేద్దామో మనం చూద్దాము. దానికి ఒక పెస్టిసైడ్ కొడతాను నేను. ఇక్కడ దీన్ని ఇలా కట్ చేసేసుకుందాము. అలాగే దీన్ని కూడా ఇలా కట్ చేసుకుందాం. ఇక్కడ ఈ కిందది ఓకే, ఇలా అవి కట్ చేసేస్తే ఇక్కడ నుంచి మీ గ్రోత్ అనేది సపరేట్గా మళ్ళీ పెరుగుతుంటుంది అనమాట పైన. దీనికి ఎనర్జీ కూడా వస్తుంది చాలా. సెకండ్ థింగ్ ఏంటంటే ఇలా వీడ్స్ అని పిచ్చి చెట్లు అని పెరుగుతాయి అనమాట. దీన్ని వీడ్స్ అంటాం అనమాట. దీన్ని కూడా మనం ఇలా పీకేయాలన్నమాట. మొత్తం వేరుతో సహా తీసేస్తే మంచిది. ఇలాంటి పెరిగితే మళ్ళీ పెద్దగా అయిపోయినాక మీకు చాలా కష్టం అవుతుంది అనమాట దాన్ని తీయడానికి. దాన్ని రూట్స్ అనేది కింద దాకా వెళ్ళిపోతుంది అనమాట. చాలా పెరుగుతుంటాయి ఇలా చిన్నవి. ఇవన్నీ తీసేయాలన్నమాట. చూసారంటే ఎన్ని గనం వచ్చాయి చూడండి. ఇక్కడ ఇది పక్కన ఉంటే ఏమవుతుంది అంటే ఈ ప్లాంట్ గ్రోత్, మన బాటిల్ గార్డ్ ప్లాంట్ గ్రోత్ అనేది లేకుండా చేస్తుంది అనమాట మన సొరకాయ చెట్టుకి. ఇప్పుడు చూసారంటే థర్డ్ థింగ్ ఏంటంటే నీమ్ ఆయిల్ అండి. ఈ నీమ్ ఆయిల్ అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు ఇది ఆర్గానిక్గా ఇంట్లో ఎలా ట్రై చేయాలో రెడీ చేయాలో మీకు సపరేట్ వీడియో పెడతాను నేను. ఇప్పుడైతే ఈ నీమ్ ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లార్వా అటాక్ అయింది కాబట్టి చాలా ఇన్సెక్ట్స్ అవన్నీ వస్తుంటాయి కాబట్టి, స్పైడర్స్ అవి పురుగులు అన్నీ వస్తుంటాయి కాబట్టి లీవ్స్ కిందనే ఎక్కువ ఉంటాయి అనమాట. మనకు పైన కనబడవు అనమాట. ఎప్పుడైనా మీరు చూడాలంటే ఇలా లీవ్స్ ఇలా బెండ్ చేసి కింద చూడాలన్నమాట. ఇప్పుడు ఈ నీమ్ ఆయిల్ని ఏం చేయాలంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే 5 ml ఆఫ్ నీమ్ ఆయిల్ 2 లీటర్స్లో కలపమన్నారు అనమాట. సో 1 లీటర్లో ఎలా కలపాలంటే 5 mlలో మనం 2.5 తీసుకోవాలన్నమాట. ఆఫ్ ఇంత సగం తీసుకుంటే సరిపోతుంది. ఇంత తీసుకుని ఇలాంటి దాంట్లో మనం 1 లీటర్ అనమాట. ఇది ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ ఉంటుంది 1000 ml. ఇంత వాటర్లో మీరు 2.5 ml ఇది నింపుకోవాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర 2 లీటర్ డబ్బా ఉందంటే అందులో మీరు 5 ml నీమ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని మిక్స్ చేసుకున్నాక ఏం చేయాలంటే మొత్తం ఇలా లీవ్స్ కింద ఇలా స్ప్రే చేయాలన్నమాట. ఇది మోస్ట్లీ మీరు ఈవినింగ్ టైంలోనే చేయాలండి, డే టైంలో చేయకూడదు. ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎండకి బర్న్ అయిపోతాయి అన్నమాట లీవ్స్. సో బర్న్ కాకుండా ఉండడానికే మనం ఏం చేయాలంటే ఈవినింగ్ టైంలో స్ప్రే చేయాలి దీన్ని. అలా అన్ని చెట్లకి మనం కొట్టుకుందాం. ఒకవేళ లార్వే కానీ స్పైడర్స్ కానీ ఏమైనా బొద్దింకలు కానీ పురుగులు కానీ ఏమన్నా కానీ చనిపోతాయండి. ఇలా కొట్టేసుకోవాలి మొత్తం. మొత్తం అన్ని చోట్ల ఇలా కొట్టేసుకోండి. ఏమైనా పురుగులు ఉన్నా కూడా మళ్ళీ రావన్నమాట. ఉన్నా కూడా చనిపోతాయి అన్నమాట. కంప్లీట్గా ఇలా లీవ్స్ కిందనే కొట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అనమాట. మనం దీన్ని క్యూర్ చేయలేం, కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు రాకుండా ఉండడానికి. ఆ లార్వేస్ కానీ ఆ స్పైడర్స్ కానీ ఇలా మొత్తం లీవ్స్ కింద కొట్టుకోవాలన్నమాట మంచిగా. కొన్ని అక్కడక్కడ మీకు బ్లాక్ కలర్ ఉంటాయి అన్నమాట పురుగులు. అవి వాటికి ఏం చేయాలంటే మీరు ఇలా కొట్టేసుకోవాలన్నమాట. ఇలా కొట్టేసుకొని చేయితోని ఇలా ఇలా రబ్ చేయాలన్నమాట. రబ్ చేస్తే ఏమైనా పురుగులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. దీనికైతే బ్లాక్ కలర్ లేవు, అలాగా మోస్ట్లీ వైట్ కలర్ది ఉండే లార్వే ఉండే కాబట్టి డైరెక్ట్ అలా కొట్టేసుకుందాం. అంతే అండి. ఇలాంటి సింపుల్ థింగ్స్ కోసం మనం ఛానల్ని ఫాలో చేసుకోండి. ఇలాంటివి మీకు రెగ్యులర్ అయిన వీడియోస్ టిప్స్ కానీ మీకు అప్పుడప్పుడు మేము అప్డేట్ చేస్తూ ఉంటాము ఛానల్లో. సో బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో మీకు నోటిఫికేషన్ అనేది అప్పుడప్పుడు అందుతూ ఉంటుంది మీకు. ఓకే, బాయ్.